ఓం శ్రీ గణేశాయ నమః. శివానందలహరి 86వ శ్లోకం. పూజా ద్రవ్య సమృద్ధయో విరచితా పూజాం కథం కుర్మహే పక్షిత్వం న చ వాకిటిత్వమపి న ప్రాప్తం మయా దుర్లభం జానే మస్తకమంఘ్రి పల్లవముమా జానేన తేహం విభో న జ్ఞాతం హి పితామహేన హరిణా తత్వేన తద్రూపిణా. దీనికి ముందు శ్లోకాల్లో భక్తుడు ఏం చెప్పాడు? మహానుభావ, నువ్వు సర్వ వ్యాపకత్వం కలిగిన వాడు. నీకు పూజ చేయాలంటే నేను ఎక్కడ పూజ చేయగలను, ఎంత మేర పూజ చేయగలను? నువ్వు అపరిమితుడివి, నేను పరిమితి గలవాడిని. అందుకని నా పరిమితికి లోబడి నాకు ఎంత వీలైతే అంత నీకు పూజ చేస్తాను అని ఒకటి చెప్పారు. ఇంకా అంతకుముందు ఏం చెప్పారు? నేను నీకు పూజ చేయాలి అంటే ఆ బ్రహ్మదేవుడిని శిరస్సు చూడడానికి ఏమో ఆయన ప్రయత్నించాడు, ఈ విష్ణువు ఏమో నీ పాదాలు చూడడానికి ఏం ప్రయత్నించాడు. నన్ను బ్రహ్మగా పుట్టించినా విష్ణువుగా పుట్టించినా కూడా కుదురునేమో అన్నాడు. సరే పోనీ అదంతా వదిలేవయ్యా, ఇప్పుడు నీ పూజ చేయడానికి నేనేమోను కూర్చున్నాను. ఏంటి, పూజా సంభారాలన్నీ సిద్ధం చేసుకుని నీ పూజ చేయడానికి ఏమో ఉపక్రమిద్దాం అనుకుంటే సాధారణంగా ఏం చెప్తారు? నఖశిఖ పర్యంతం పూజ చేయాలి, దేవతా పూజ అంటారు. అమ్మవారితో పూజ చేయాలంటే చంచలాయ నమః పాదవ పూజయామి, చపలాయ నమః గుల్ఫో పూజయామి, పాదాల దగ్గర నుంచి శిరస్సు వరకు చేయాలి. అదే నీకు చేయాలంటే నిధనపతయే నమః, నిధనపతాంతికాయ నమః, ఊర్ధ్వాయ నమః, ఊర్ధ్వలింగాయ నమః, హిరణ్యాయ నమః, హిరణ్యలింగాయ నమః అంటూ నీకు చేయాలి. లేదు, నీలో ఉన్నటువంటి కేశవుడికి చేయాలి అంటే ఓం కేశవాయ నమః పాదతలే పూజయామి, ఓం నారాయణాయ నమః పాదాంగుళి పూజయామి, ఓం మాధవాయ నమః పాదవ పూజయామి అంటూ పాదాల దగ్గర నుంచి శిరస్సు వరకు చేయాలి. బాగానే ఉందయ్యా, కానీ నీ పాదాలు ఎక్కడున్నాయో నాకు తెలియవు, నీ శిరస్సు ఎక్కడుందో నాకు తెలియదు, నేనేం పూజ చేయగలను. అందుకని నా భావం తగ్గట్టుగా నేను చేస్తాను అని ఇక్కడేమోను భక్తుడు శివుణ్ణి వేడుకుంటున్నాడు. అది ఈ వివరణలో, అంటే ఈ శ్లోకం యొక్క ప్రతిపదార్థంలో ఏం చెప్తున్నారో ఒక్కసారి మనం చూద్దాం. ఉమాజాని, పార్వతీదేవిని భార్యగా కలిగిన వాడా అంటే పార్వతీపతి. పూజా ద్రవ్య సమృద్ధయ విరచితా, పూజించడానికి కావాల్సిన పదార్థాలు అంటే వస్తువులన్నీ కూడా అతిశయించి అంటే ఎక్కువగా సమకూర్చుకున్నానయ్యా. పూజాం కథం కుర్మహే, నీ పూజ ఎలా చేస్తాను నేను? దుర్లభం పక్షిత్వం నచ వాకిటిత్వమపి మయా న ప్రాప్తం. ఆ హంస రూపంలో బ్రహ్మదేవుడేమో వెళ్ళాడు నీ శిరస్సు చూడడానికి, అలా హంస పక్షి రూపంలో కానీ, లేదా ఆ వరాహ రూపంలో విష్ణు వెళ్ళాడు, ఆ వరాహ రూపంలో కానీ, ఈ రెండు నాకు పొందడానికి నాకు శక్యమా? నాకు దుర్లభం కదా అది. నాకు అటువంటివి నేను పొందలేను కదా. మరి అహం తే మస్తకం అంఘ్రి పల్లవం న జానే, నీ శిరస్సు ఎక్కడుందో తెలియదు, నీ పాదాలు ఎక్కడుందో నాకు తెలియదు. విభో తద్రూపిణ అంటే ఏంటి? ఆ బ్రహ్మ కానీ లేకపోతే ఆ విష్ణువు కానీ ఆ పితామహేన హరిణ అంటే బ్రహ్మదేవుడి చేత కానీ విష్ణుమూర్తి చేత కానీ తత్వేన జ్ఞాతం హి, వాళ్ళు మాత్రం ప్రయత్నం ఏం చేశారు? నేను ఏమైనా తెలుసుకోగలిగారా? ఆ బ్రహ్మదేవుడిని చూడలేకపోయాడు, ఈ విష్ణువు నేను చూడలేకపోయాడు. అందుకని నువ్వు నన్ను బ్రహ్మగా పుట్టించినా సుఖం లేదు, విష్ణువుగా పుట్టించినా సుఖం లేదు. అందుకని నా భావానికి తగ్గట్టుగా, నా పరిమితి తగ్గట్టుగా నేను పూజ చేసుకుంటాను మహానుభావ అని భక్తుడు ఆ భక్తి పారవశ్యంలో కోరుతున్నటువంటి కోరిక అనమాట. చూడండి ఎంత చక్కగా చెప్పారు. ఇది ఈ విధంగా మనం చక్కగా గ్రహించి ఎప్పుడు కూడా అంటే ఆయన విశ్వం అంతా కూడా ఆ విశ్వమే ఆయన ఆకృతి కదండి, విశ్వవపుష ఆయన. అలాంటి విశ్వమైన శరీరం అయినప్పుడు ఈ విశ్వంలో ఉండి ఆయన పూజించాలంటే నువ్వు ఎక్కడ కావాలంటే అక్కడ పూజ చేసుకో, పర్వాలేదు, అంతా అన్న చోట్ల ఆయన ఉన్నాడు, ఆ భావనతో పూజ చేసుకో అని చెప్పినప్పుడు దీనిలో ఉండేటువంటి చక్కటి సందేశం అన్నమాట. తర్వాత అద్భుతమైనటువంటి ఈ 87వ శ్లోకం కూడా చూద్దాం ఇప్పుడు. శివానంద లహరి 87వ శ్లోకం. అశనం గరళం ఫణీకలాపో వసనం చర్మ చ వాహనం మహోక్షః మమ దాస్యసి కిం కిమస్తి శంభో తవ పాదాంబుజ భక్తిమేవ దేహి.
భలే శ్లోకం ఉండేది ఒకటి నిజంగా. ఇక్కడ భక్తుడు శివుడితో అంటున్నాడు, నీ దగ్గరికి వచ్చి ఏమైనా కోరుకుందామంటే నీ దగ్గర ఉంటే నాకు ఇస్తావు. నీ దగ్గర ఏముందని నాకు ఇస్తావు? ఇప్పుడు నువ్వు తినేదా విషం, నువ్వు ధరించే ఆభరణాల నాకు పాములు, నువ్వు ధరించేది బింద ఏమిటి? ఏనుగు చర్మంతో ఉంటావు, ఏనుగు తోలది కప్పుకు నువ్వు ఉంటావు, నీ బట్టలు అవి. పోనీ వాహనం ఏమైనా చూద్దామంటే ఓ ఎద్దు. నీ దగ్గర నాకు ఇవ్వడానికి ఏమున్నదయ్యా మహానుభావ అంటూ ఈ శ్లోకంలో ఆ భగవంతుని ఏమంటున్నారంటే, నువ్వు నాకు ఏమి ఇవ్వద్దు కానీ నీ పాదపద్మములకు సేవ చేసుకునేటువంటి భాగ్యాన్ని ప్రసాదించు అంటున్నాడు అనమాట. ఎంత చక్కగా చెప్తున్నారు చూడండి. ఈ ప్రతిపదార్థంలోకి వెళ్ళా కొంచెం వివరించుకుందాం. శంభో శంకర తవ నీకు అశనం గరళం, నీ భోజనం ఏంటి? ఆహారం ఏంటి? విషం. కలాప ఫణి, భూషణం పాము. వసనం చర్మ, నీ కప్పుకున్నటువంటి వస్త్రం ఏంటి? ఏనుగు తోలు. వాహనం మహోక్ష, వాహనం తీసుకుంటే ముసలి ఎద్దు, పెద్ద ముసలి ఎద్దు. ఎప్పటి నుంచి ఉందో అది నాకైతే మీకు తెలియదు, నాకు తెలీదు. కిం దాస్యసి మమ, నువ్వు నాకు ఏమి ఇస్తావయ్యా? నాకు కావాల్సింది మామ కిం అస్తి, నాకు కావాల్సింది నీ దగ్గర ఏమున్నది? నీ దగ్గర ఏముందని నేను తీసుకోగలను చెప్పు. అందుకని ఏం చేస్తామంటే తవ పాదాంబుజ భక్తిమేవా దేహే, నీ పాదపద్మం లే భక్తి ఒకటి ఇవయ మహానుభావ చాలు అంటున్నాడు. ఇప్పుడు చూడండి, ఎవరి దగ్గరికైనా మనం వెళ్ళామంటే మన దగ్గర ఏముంటుంది మనకి ఇస్తాడు. ఇప్పుడు శివుడి దగ్గరికి వెళ్ళాం, శివుడి దగ్గర ఏమిటి? పోని రే రారా బాబు రారా ఇవాళ భోజనం చేద్దాం అంటాడు అనుకో. ఆయన ఏం తింటాడండి? విషం తింటాడు. ఇగో కొంచెం విషం నీకు కూడా ఇస్తా అంటే మనం విషం తినగలమండి చెప్పండి? పోను లేదా బాబు, నీకు ఆ విషయం తినలేవా? సర్లే నేను కట్టుకుని బట్టలు నీకు నేను ఇస్తాను, నేను ఇలా రా అని చెప్పేసి అంటే ఆయనేమో ఏనుగు చర్మమో లేకపోతే పులి చర్మమో కప్పుకుని ఉంటాడు. ఇవి తీసుకోవాలంటే అవి నేను కప్పుకోగలను, నేను నాకు కుదరదు. నాకు లేదు, పోన్లే నా మెళ్ళ ఉండేటువంటి ఆభరణమైన ఇస్తాను రా అని చెప్పి నీ ఆభరణాలు ఏంటి? పావులు నువ్వు ధరిస్తావు, అవి నేనేం చేసుకోవాలన్నా మహానుభావ? అందుకని పోని లేదు, నా వాహనం ఉన్నది, నా కారు ఏదో ఉన్నది పట్టుకెళ్ళు అని చెప్పేసి అంటే నీ వాహనం ఏమిటయ్యా? ముసలి ఎద్దు, నెమ్మదిగా పెడుతూ ఉంటుంది. అది నాకు ఎందుకు పనికి వస్తుంది? నేను అక్కడికి వెళ్ళగలను. అందుకని నాకు ఇవ్వడానికి నీ దగ్గర ఏమీ లేవయ్యా మహానుభావ. అందుకని ఏం చేస్తామంటే నీ పాద చరణ, అదే నీ చరణద్వయం మీద నాకు భక్తి ఉండేటట్టుగా మాత్రం ఆ భక్తి నాకు కలిగించి ఇంకేమీ నాకు వద్దన్నాడు. చూడండి, మనకి సరిగ్గా దీనికి వ్యతిరేకంగా ఎగ్జాక్ట్గా ఆపోజిట్గా మనకి ఇదే శివానంద లహరిలో 27వ శ్లోకంలో చెప్తారు. ఆ శ్లోకం ఇప్పుడు చెప్పుకున్నాం, మళ్ళీ ఇప్పుడు ఒకసారి చెప్తాం. దీనికి దానికి చూడండి కాంట్రాస్ట్ అంటారు, తెలుస్తుంది. కరస్థే హేమాద్రౌ గిరిశ నికటస్థే ధనపతౌ గృహస్థే స్వర్భూజామర సురభి చింతామణిగణే శిరస్థే శీతాంసౌ చరణయుగళస్థే ఖిల శుభే కమర్థం దాస్యేహం భవతు భవదర్థం మమ మనః. ఇప్పుడు ఈ 87వ శ్లోకంలో ఏమన్నారు? నాకు ఇవ్వడానికి నీ దగ్గర ఏమున్నది? నువ్వేమిస్తే నేను తీసుకోగలను? అందుకని నీ పాదాల మీద భక్తి అన్నాడు. ఇక్కడే ఉంటున్నాడంటే నీకు నేను ఇద్దామని వచ్చినట్టు నీ దగ్గర లేనిది ఏమిటి? అన్నీ నీ దగ్గర ఉన్నాయి అని. కరస్తే హేమాద్రం, నీ చేతుల దగ్గరేమో బంగారు కొండ, వెండి కొండ ఉన్నది. అంటే మేరు పర్వతం అనుకోండి, హేమాద్రం బంగారు కొండ అనుకోవచ్చు. గిరిశ నికటస్థే ధనపతవు, నువ్వేమో ఆ కుబేరునేమో నువ్వు వాడికి ఉద్యోగం ఇచ్చేది నువ్వే. ఆ కుబేరుడు నీ దగ్గర ఉన్నాడు. ఎంత డబ్బుగా ఉంటుంది నువ్వు డబ్బు నువ్వే వాడి దగ్గర నుంచి తీసుకోవచ్చు. వాడి ముందు నీకు చెప్పాక తీసుకో, ఎవరికైనా డబ్బులు ఇవ్వాలంటే కూడా. అలాగే పోనీ నీకు చూద్దామంటే పోనీ గృహస్థే స్వర్భూజామర సురభి చింతామణిగణే, నీ ఇంట్లో కల్పవృక్షాలు ఎన్నో ఉన్నాయి, కామధేనువులు ఎన్నో ఉన్నాయి, చింతామణులు ఎన్నో ఉన్నాయి. ఇంకా నీకు లేనిదేమిటి? నేనే ఇవ్వగలను. నీకేం కోరుకుంటే అవన్నీ కూడా ఆ చింతామణి ఇస్తుంది, ఆ కామధేనువు ఇస్తుంది, కల్పవృక్షం ఇస్తుంది. ఇంకా నీకు నేనేం ఇవ్వగలను? ఇంకా శిరస్తే శీతాంశో, పోనీ ఏమైనా చల్లని పదార్థం, ఏదో మంచి గంధం ఏదో రాసిద్దాం అనుకుంటే చల్లటి చంద్రుడు నేను ఎత్తి మీద ఉన్నాడయ్యా కదా.
శరణయుగళస్తే అఖిల శుభే. పోనీ ఏమైనా మంగళమైనటువంటి సౌభాగ్యకరమైన ఏమైనా ఇద్దామంటే నీ పాదాలు ఇచ్చినటువంటి సౌభాగ్యం మంగళకరమైన ఏమున్నాయి చెప్పు. అందుకని కమర్థం దాస్యేహం భవతు భవదర్థం మమ మనః. కానీ నీ దగ్గర ఒకటి లేదయ్యా, నా మనస్సు నీ దగ్గర లేదయ్యా. అందుకని చెప్పేసి నా మనసు ఒక్కటే నీకు నేను ఇస్తాను, ఎందుకంటే మిగిలినవన్నీ నీ దగ్గర ఉన్నాయి, నీ దగ్గర ఏమి లేవని నేను కూడా, ఎందుకంటే నా మనసు ఒకటే లేదు కానీ నా మనసు ఇస్తాను అన్నాడు. సరిగ్గా ఇప్పుడు ఈ శ్లోకంలో వచ్చినప్పటికీ నాకు ఇవ్వడానికి నీ దగ్గరే ఉందయ్యా మహానుభావ, నువ్వు ఇస్తే మాత్రం నేను తీసుకోగలనా, ఆ విషయం వస్తే నువ్వు ఆ విషయం ఇస్తే నేను తినగలనా, ఆ పూలి చర్మం లేకపోతే ఆ ఏనుగు చర్మం ఇస్తే నేను కట్టుకోగలనా, లేకపోతే ఆ పాముల ఆభరణం నాకు అది ఇస్తే చేయగలనా, నీ వాహనం ఎద్దెక్కి నడితే ఆ ఎద్దెక్కి నేను తిరగలనా. అందుకని ఏమక్కర్లేదు, నీ పాదాల మీద భక్తి నాకు ఇవ్వయా అంటారు. ఏం భావన అండి నిజంగా శంకర భగవత్పాదులు నిజంగాను. అది దీనిలో రమ్యత. అటువంటి రమ్యమైనటువంటి కవితా సౌందర్యంతో మనకి భక్తి అంటే ఏమిటో తెలియజేసి, భక్తి ఏ విధంగా అయినా సరే ఎటువంటి వాడికైనా భక్తి సాధ్యమని చెప్పినటువంటి ఆ శంకర భగవత్పాదులకి సాష్టాంగ నమస్కారం చేస్తూ నమ శివాయ సాంబాయ శాంతాయ పరమాత్మని హరి ఓం శ్రీమాత్రే నమః. మన మోహనవాణి కార్యక్రమాలు మీకు నచ్చినట్లయితే వెంటనే ఒక లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి, ఎక్కువ మందికి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.